నమస్తే. నేను సిరి. మొత్తానికైతే జానీ మాస్టర్ తను చేసిన తప్పుని మరి పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడా? ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఏదైతే తను 2020లో తనని అత్యాచారం చేశాడనే అంటే ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడని జానీ మాస్టర్ అయితే ఒప్పుకున్నట్టు మరి వార్తలొస్తున్నాయి పోలీసుల విచారణలో. ఇంకా ఆయన తరపు లాయర్ కూడా తన బెయిల్ కోసం కూడా ప్రయత్నిస్తున్నాడని కూడా మరి వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఏదైతే ఉందో కోర్టు అయితే తనకి 14 రోజుల రిమాండ్ ని ఇచ్చింది. అయితే పోలీసుల విచారణ కూడా మొదలైన దాంట్లో ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. దానిపైన ఆయన న్యాయవాది కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి పోక్సో చట్టంలో అంటే పోక్సో కేసు అయితే ఆయన మీద నమోదైంది. మరి ఎలా ఉండబోతుంది? అంటే నాకు తెలిసినంత వరకు పోక్సో చట్టము అనేది బలమైన సాక్ష్యాధారాలు ఉండి సమ్ మైనర్ బాలికకి అత్యాచార సంఘటనలోనే ఇటువంటి యాక్ట్ పెడతారు. అంటే నాకు ఒక మిత్రుడు చెప్తే తెలిసి, నాకు పూర్తిగా తెలియదు. సో పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళు విచారణ జరిపించి పోక్సో యాక్ట్ ద్వారానే వారెంట్ తీసుకునే గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది కదా. అయితే ఇక్కడ ఈయన చేసిన మిస్టేక్ అనాలా, లేదంటే సరే కొద్ది రోజులు సద్దుమణిగితే మళ్ళీ మీడియా ముందుకు వద్దాం అనుకున్నాం తెలియదు, కానీ ఈయన ముందు అబ్స్కాండ్ అయ్యారు. ఎందుకు అయ్యారనేది అది కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా. ఈవెన్ మంచు మనోజ్ గారు కూడా ఆ విషయంలో చాలా బాగా స్పందించారు. అంతే కదా, భయ్యా మీరు తప్పు చేయలేదు, ఎదురుగా వచ్చి నిలబడండి, లేదా ఉండండి. న్యాయాన్ని ఇంకా నిందారోపణే తప్ప రుజువు అవ్వలేదు కదా. సో మీరు ప్రెజెన్స్ లో ఉండి కోర్టులో మీరు పోరాడి, లేదంటే పోలీసులతో పోరాడి, చట్టాలతో పోరాడి మీరు ప్రూవ్ చేసుకోవాలి. లేదా చేశాను, అప్పుడే తెలుసు తెలియక చేశాను అని అంటే దానికి శిక్ష కూడా తగ్గుతుంది. సో అట్లా ఉండాలి. కానీ మీరు ఇక్కడ లేరు, హైదరాబాద్ లో లేరు, వాళ్ళు మిస్సెస్ అడిగితే తెలియదు అంటారు, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది, నెల్లూరులో ఉన్నారన్నారు, నెల్లూరులో లేరు, తర్వాత లడాక్ అన్నారు, ఎక్కడ జమ్మూ కాశ్మీర్ అక్కడ అన్నారు, అక్కడ లేరు, తర్వాత బెంగళూరు అన్నారు, బెంగళూరు లేదు, ఫైనల్ గా గోవాలో అరెస్ట్ చేశామని చెప్తారు కదా. అంటే పోక్సో యాక్ట్ పెట్టడం వల్ల, అది కూడా పోక్సో యాక్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి పెట్టేస్తారు. ఒక ఎవరో అమ్మాయి, ముక్కు ముఖం తెలియని అమ్మాయి వచ్చి, లేదా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న అబ్బాయి వీని ఏదో డబ్బులు అడిగాడనో, లేదంటే నేమ్ ఫేమ్ అడిగితే ఇబ్బంది అవుతుందనో, ఆమెకు నేమ్ ఫేమ్ రాకుండా అడ్డుపడుతున్నాడనో, ఏం చేయకుండా నన్ను అరెస్ట్ చేసాడని చెప్తే పోలీసులు నమ్మేస్తారా? నమ్మరు కదా. ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు లావణ్య చెప్పింది, మన లావణ్య రాస్తారన్న విషయంలో మరి అక్కడ అలా పెట్టలేదుగా, పోక్సో యాక్ట్ ఏం పెట్టలేదుగా. కాకపోతే ఈమె కేసు వేయడం అవునా, సరే సాక్ష్యాధారాలు ఏంటి అన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు అరెస్ట్కి వెళ్తే అప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ అనేది ముందుగా తీసేసుకున్నాడు. దాన్ని ఏదో అంటారు, ఏదో బెయిల్ అంటారు సంథింగ్. సో అలాగే తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఈయన కూడా అలా చేసి ఉండొచ్చుగా, ప్రెజెన్స్ లో ఉంటూనే. అలా చేయలేదు. సరే ఈమె దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏవో బలంగా దొరికే ఉండుంటే ఈమె కూడా ఎప్పటి నుంచో దాచిపెట్టుకొని ఉంచుండొచ్చు. ఈయన ఇప్పటికైనా సరే, నేను ఇండస్ట్రీలో కెరీర్ కోసము తనకు తానుగా ప్రూవ్ చేసుకోవడము, కాంప్రమైజ్ అయ్యి ఏది చేసుకున్నా సరే, వన్ ఫైన్ డే నేను ఒక లైమ్ లైట్ లోకి వస్తానన్న తాపత్రయంతో అన్ని మూసుకొని ఉందేమో. అప్పటికి వేధింపులు స్టార్ట్ అయ్యేసరికి ఇంకా తట్టుకోలేక బరస్ట్ అయిందేమో మేబీ. సో మొత్తానికి అలా చెప్పడం, ఈయన గోవాలో దొరకడం, ఇప్పుడు ఇంకా రిమాండ్ లోకి వెళ్ళక ముందు ఫస్ట్ టైం ఆయన మీడియాతో మాట్లాడింది ఏంటంటే, నేనే తప్పు చేయలేదు, పోరాడతా అని చెప్పి లోపలికి వెళ్ళిన వ్యక్తి అంతా అయిపోయిన తర్వాత ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు వార్తలు వస్తాయి. ఎప్పుడో జరిగిన విషయం కూడా ఆయన ఒప్పుకున్నారు అని అంటే ఏంటి అసలు? అది నాకు ఇది ఒక విధంగా ఇక్కడ ఏదో అసలు విషయం ఉన్నదాన్ని పక్కదో పట్టించడానికి ఇటువంటి వ్యవహారం లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారా, ఇది ఒక హైడ్రామాగా ప్లే చేస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. అంతే కదా. ఎప్పుడో 5 ఏళ్ల కిందట జరిగిన దాన్ని ఇప్పుడు దాన్ని పోక్సో యాక్ట్ కిందగా ట్రీట్ చేయడం ఏంటి, దాన్ని ఈ విధంగా జానీ మాస్టర్ అనే వ్యక్తి మీద పెట్టడం ఏంటి, తర్వాత ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు కూడా జానీ మాస్టర్ కి మద్దతుగా మాట్లాడడం ఏంటి? నిజంగా అప్పటి నుంచి ఈమె అత్యాచారం ఎదుర్కొంటే 5 ఏళ్ల వరకు ఏం చేసింది ఆమె, ఎందుకు బయట పెట్టలేదు? అయినప్పటికీ తనతోనే కొనసాగగా జూనియర్ డాన్సర్ గా ఆయనతోనే కొనసాగడానికి కారణం ఏంటి? ఏం జరుగుంటుంది? ఇదేదో కుట్ర కోణమా? ఈ వ్యవహారంలో 2 కుటుంబాలను కూడా లాగారుగా ఇందులోకి. అల్లు వారి కుటుంబాన్ని, కొణిదెల వారి కుటుంబాన్ని కూడా ఎంటర్ చేశారు కదా. ఒకవైపు నాగబాబు గారు ఏమని ట్వీట్ చేశారు, నేరారోపణే తప్ప, అది నిందారోపణ అయింది తప్ప ఇంకా నేరం రుజువు అవ్వలేదు కాబట్టి ఎవరిని వాడు నేరస్తుడా కాదని సర్టిఫై చేయలేమన్నట్టుగా ట్వీట్ చేశారు.
మరోవైపు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఏం చేశారంట, ఆ అమ్మాయికి నేను అవకాశాలు ఇస్తాను, నెక్స్ట్ సినిమా నువ్వే కొరియోగ్రాఫర్ అన్నట్టు కూడా అవకాశం ఇస్తా అని చెప్పారంట. ఎందుకు అలా ఇచ్చినప్పుడు ఇప్పుడు అవకాశం ఇస్తే తప్పేముంది అనుకోవచ్చు. వెంటనే నెటిజన్స్ ఎలా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో పుష్పలో క్యారెక్టర్ ఎవరైతే కేశవ్ అనే క్యారెక్టర్ చేసిన జగదీష్, ఆయన కూడా ఇలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యి ఒక అమ్మాయి విషయంలో ఇదైనప్పుడు ఆయనకి బెయిల్ వచ్చేసింది, ఆ కేసు అంతా కామప్ అయిపోయింది. అక్కడ పుష్ప 2 షూటింగ్ లో ఈయన అవసరం కదా అని ఈయన మళ్ళీ తీసుకెళ్ళడానికి ఇవన్నీ సైలెంట్ గా చేసేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అక్కడ కూడా అత్యాచారం చేసిన కేశవ అలియాస్ జగదీష్ కి సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ జానీ మాస్టర్కి వచ్చేసరికి ఎక్కడ లేని సానుభూతి వచ్చేసింది ఆ అమ్మాయి మీద అనే విధంగా ట్రోల్స్ చేస్తూ ఇక్కడ మరలా అల్లు వారి ఫ్యామిలీకి కొణిదెల వారి ఫ్యామిలీకి కూడా దాని ఏమిటి చినికి గాలివాన అయినట్టుగా పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఏది వాస్తవం? ఇంకో వాళ్ళ మిస్సెస్ సుమలత అలియాస్ ఆయేషా గారు, ఆవిడేం ఆరోపిస్తున్నారు, నా భర్త అలాంటి ఆరోపణలు చేయలేదు, మరీ దారుణంగా లవ్ జిహాదీ పేరుతో చెప్తున్నారు, మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్నాయి, అది అటువంటి వాడు కాదు, ఆయన దేశం కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి, మాకు అటువంటి సంబంధం లేదు, ఎంతసేపు ఆయన కెరియర్ ఆ కొరియోగ్రఫీ సినిమాలు తప్ప వేరే ఆలోచనే లేదు, అలా అనుకుంటే ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచి ఆయన్ని టార్గెట్ చేశారు. అంతే కదా. ఇప్పుడు అంటే ఒక వెర్షన్ లో జానీ మాస్టర్ మీద టార్గెట్ చేయబడిందా అనిపిస్తోంది. ఎంతమంది ఇన్వాల్వ్ అవుతుంటే కుటుంబాలు కూడా ఏమి మా మధ్యన ఎటువంటి పొరపచ్చాలు లేవని ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్నప్పటికీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో, మరోవైపు ఇట్లా నెట్జన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఇవన్నీ వెరసి ఆయన అబ్స్కాండ్ ఎందుకు అయ్యాడు? సరే అయ్యాడు, తీరా దొరికిన తర్వాత న్యాయమే గెలుస్తుందని లోపలికి వినిచి రిమాండ్ లో విధించిన తర్వాత ఒక్కసారిగా నేనే చేశాను ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? 5 ఏళ్ల కింద అత్యాచారం జరిగితే ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద పెట్టడం ఏంటి? అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనే మాత్రం డౌట్ వస్తుంది. మేబీ ఇవాళ రేపు రాజకీయం చేయడానికి ఏ అంశము కాదేది అనర్హం అన్నట్టుగా ఉంది. అది ఏ టాపిక్ తీసుకోరండి, అది అటు మళ్ళా అటు తిరిగి అటు రాజకీయాల వైపు వెళ్తుంది. అది ఎట్లా అవుతుందంటే ఒక 2 వర్గాలుగా చీలిపోయే పరిస్థితి వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఇది జనసేన పార్టీలో ఉండడం వల్ల ఇదంతా అయిందంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అంటే అప్పుడే ఏదైతే ఎలక్షన్స్ ముందు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందంటారా? ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అనకూడదు కానీ అనొచ్చో లేదో, ఎందుకంటే ఆయన స్వచ్ఛందంగా వెళ్ళాడు. ఆయన కానీ మన జబర్దస్త్ ఆది కానీ ఇలాంటి వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిలవడమో లేదంటే జనసేన పార్టీలో కీలకమైన పదవులు ఇవ్వడము వల్ల వెళ్ళలేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళారు. స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేయడం వల్ల అక్కడ ఈయన వెళ్ళడము, ఈయన ఎన్నికల ముందు బన్నీ గారు నంద్యాల వెళ్ళడము, ఇదంతా చూస్తుంటే ఏంటిది కావాలనే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ తో లేదా పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ తో ఈయన పోల్చుకుంటున్నాడా? బన్నీ గారు పవన్ కళ్యాణ్కి నేను ఏమాత్రం తీసుకోను అనే విధంగా పవన్ కళ్యాణ్ తో నాది అదే రేంజు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టుగా నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఒక అమ్మాయి ఒక కొరియోగ్రాఫర్ మీద నింద వేసింది. అది కూడా ఏంటంటే తను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తనని అత్యాచారం చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు నాకు 21 సంవత్సరాలని. దీన్ని అదే అసలు మెయిన్ సబ్జెక్ట్ అయితే ఇది కాకుండా మిగతావన్నీ వస్తున్నాయి అంటే అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? అది చెప్తున్నాను కదమ్మా, ఇప్పుడు ఇవన్నీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ రాజకీయ రంగం పురుగుతున్నారు. 2 వర్గాలుగా చీలిపోయి ఒక వర్గం ఒక రాజకీయ పార్టీకి, ఒక వర్గం ఒక రాజకీయ పార్టీకి సపోర్టివ్ గా ఇండైరెక్ట్ గా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేలాగా మాట్లాడుతున్నారు. ఏ సంబంధం ఇప్పుడు ఒక విధంగా గట్టిగా మాట్లాడుకుంటే అటు బన్నీ గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేనకు కానీ సంబంధమే లేదు. బట్ కింద స్థాయిలో ఉన్న ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టానుసారం ఎవరికి నచ్చిన న్యూస్ వాడు పెట్టేసి ఎవరికి నచ్చిన థంబ్నెయిల్ వాడు పెడుతూ ట్రోల్స్ చేస్తుంటే మిగతా వీళ్ళు చూసి వాళ్ళు చూసి వీళ్ళు అక్కడ జరిగిన అంశం అమ్మాయిది లేదా నిజంగా జరిగిందో జరగలేదో ఇప్పుడు ఆయన ఒప్పుకున్నారు అంటున్నారు, జరిగింది, ఆయనకి ఏదో శిక్ష వేస్తారు లేదంటే అమ్మాయి ఏదో ఇండస్ట్రీలో సెటిల్ చేస్తారు, అంతా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవడం ఏంటి? ఉరిమి మంగళం మీద పడ్డట్టు అక్కడెక్కడో జరిగితే వీళ్ళకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇంకోటి ఇట్లా కేసు పెట్టి చేయడం వల్ల రేపు పొద్దున అమ్మాయి ఎట్లాంటి అర్థం వస్తుందంటే, ఈ అమ్మాయికి ఏమాత్రం మనం అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదా ఈ అమ్మాయికి అడ్వాన్స్ గా కొంత ఇచ్చాము, సినిమా పూర్తయికి ఎంత ఇస్తాం అనుకున్నాము, ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే మళ్ళీ ఈమె అత్యాచారం అని చెప్పే కేసు పెడుతుందేమో అని భయంకి రేపు పొద్దున అమ్మాయికి అవకాశాలు ఇవ్వకపోతే
ఈ అమ్మాయిని చూసి ఇంకొక ముగ్గురు అమ్మ ఈయన నన్ను ఏడిపించాడు రా, ఈయన కూడా ఈ విధంగా నాకు చేద్దాంరా అని చెప్పి మరొక ఇద్దరు తయారైతే, అంటే ఉన్న వాస్తవం ఒకటి నిజంగా ఈ అమ్మాయి విషయంలో జరిగితే లేనిపోని అపోహలతో అబద్ధాలు క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అమ్మాయిలకు పవర్ఫుల్ చట్టాలు ఉన్నాయి, దానివల్ల మిస్యూజ్ చేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారుగా. అది ఈ మధ్య కాలంలో ఒక రిటైర్డ్ జడ్జి ఇంటర్వ్యూ కూడా చూశాను, ఆవిడ కూడా అదే చెప్పారు. ఒక ఫిమేల్ ఆవిడ రిటైర్డ్ లేడీ ఆవిడ చెప్తున్నారు, దీంట్లో మాక్సిమం ఒక 40% మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా నేను చూశానండి, నా ముందు కేసులు వచ్చాయి, నేను వాళ్ళకి నచ్చ చెప్తున్నాను, ఒక జడ్జిగా ఉండి కౌన్సిలింగ్ కూడా చేశాను, అమ్మాయి నీ లైఫ్ ఇదైపోతుంది ఇలా వద్దు తల్లి అని అన్నా కూడా లేదు మేడం నేను యూఎస్ వెళ్ళిపోవాలి, లేదు మేడం నాకు ఆయన నచ్చట్లేదు, ఇలా చెప్పి తప్పించుకొని అక్కడిక్కడ ఈ ఫెడప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు తప్ప కాంప్రమైజ్ అయ్యి సంసారాలు చేద్దాం అనుకోవట్లేదు, దాన్ని ఇలా వాడుకుంటున్నారు నిర్భయ చట్టాన్ని అని కూడా ఆవిడ చెప్పారు. కాబట్టి దేన్ని మనం వన్ సైడ్ గా వన్ వేలోనే వీళ్ళదే న్యాయం వీళ్ళదే కరెక్ట్ అని నిర్ధారణ చేయలేం. బట్ ఈయన ఒప్పుకున్నారంటే మళ్ళీ ఇది ఇంకెటువంటి మలుపులు తిరుగుతుందో, ఎటువంటి రాజకీయ వర్గాలకి దారితీస్తుందో చూడాలి మరి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.